ఈ పోరాటాల వల్ల వాళ్ళు లేవనెత్తిన సమస్యలను అక్కడి నుంచి కోనేరు రంగారావు కమిషన్ వరకు కావచ్చుగా, లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలైట్లతో జరిపిన చర్చల్లో భాగంగా కూడా ఈ భూములకు సంబంధించిన ప్రధానమైన సమస్యలనే లేవనెత్తడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు వీలైనంత మేరకు ప్రజలకు మేలు జరిగే విధంగా చట్టాలను సవరించింది. ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో భూభారతి నిజామాబాద్ పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు రికార్డ్స్ డిజిటలైజేషన్ చేయడం కానీ, భద్రపరచడం కానీ, తప్పులు జరగకుండా సరిదిద్దడం కానీ, వీటన్నిటి కార్యక్రమాలను ఎప్పుడు తీసుకున్నా నిజమైన భూ యజమాని యొక్క హక్కులను కాపాడాలి. లేకపోతే విద్య రాని పేదవాళ్ళ భూములను ఎవరైనా అన్యాక్రాంతంగా అక్రమంగా ఆక్రమించుకుంటూ కూడా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వాటిని ఆ ఆక్రమణలను తొలగించడం ద్వారా వాళ్ళ హక్కులను కాపాడడానికి అన్ని రకాల చట్టాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రెవెన్యూ రికార్డ్స్ కానీ, గత పాలకులు పాటించిన విధానాలు కానీ, చేసిన చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇవి ఏమాత్రం ప్రయోజనకరంగా లేవు. ఈ చట్టాలను అన్నిటిని మార్చాలి. దానికోసం నా మెదడునంతా రంగరించి 80,000 పుస్తకాలు చదివి ఒక అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తున్న దాని పేరే ధరణి అని చెప్పి చంద్రశేఖరరావు గారు మనకి ఇదే సభలో చెప్పిండ్రు, వివిధ వేదికల మీద కూడా చెప్పిండ్రు అధ్యక్ష. దీనికి సంబంధించిన కొన్ని అంశాలు నేను నిజంగానే ఒక మంచి చట్టం, ఒక మంచి ఆలోచన, ఒక సాంకేతిక నైపుణ్యాన్ని రంగరించి, ఎందుకంటే ఐటీ రంగంలో విదేశాలలో చదువుకొని వచ్చిన నా అంత ఐటీ నిపుణుడే లేడని కల్వకుంట్ల తారక రామారావు గారు, తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యలను అన్నిటినీ అవసోపాన పట్టిన ప్రతి భూ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తా అని మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మాట్లాడుతూ ప్రస్తావిస్తున్నప్పుడు నేను కూడా ఒక సందర్భంలో భ్రమలకు లోనైనా పర్వాలేదు, ఈ విషయంలో అయినా మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ ఐటీ శాఖ మంత్రి గారు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి ధరణి ద్వారా శాశ్వతమైన సమస్యల్ని పరిష్కరిస్తారని